అవయవదానం ఓ వరం. చనిపోతూ మరో నలుగురిని బతికించడం గొప్ప విషయమే కదా. అవయవదానానికి ముందుకొచ్చి ఇతరుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్నారు. తాజాగా ఓ యువకుడు తాను చనిపోతూ మరో 7గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించి జీవన్మృతుడిగా మిగిలిపోయాడు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం సింధూరాజపురం గ్రామానికి చెందిన దశరథ నాయుడు సుగుణముల కుమారుడు నిరంజన్ కుమార్ చౌదరి. అతను బెంగళూరులో ఓ గ్యారేజ్లో పనిచేస్తూ ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అక్కడ ఆసుపత్రిలో చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు గత శుక్రవారం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా కూడా నిర్ధారించడం జరిగింది. ఈ నేపథ్యంలో అవయవదానంపై వైద్యులు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. అంత బాధలోనూ కుటుంబ సభ్యులు తమ కుమారుడు కొందరికైనా జీవితాన్నివ్వాలని నిరంజన్ కుటుంబీకులు భావించి అవయవదానానికి అంగీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిరంజన్ చౌదరి కిడ్నీలు, కళ్ళు, లివర్ తదితర అవయవాలను 7గురికి కేటాయించారు. ఇక అనంతరం నిరంజన్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఇక మృతునికి భార్య, ఓ కుమార్తె కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను చనిపోయినా కూడా తన కొడుకుని 7గురు జీవితాల్లో చూసుకుంటామని కూడా కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్న ఆ తల్లిదండ్రుల గుండె నిబ్బరం చేసుకున్నారు. తమ బిడ్డ ఇక లేడన్న తీవ్ర విషాదంలోనూ మరో 7గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించి ఆదర్శంగా నిలిచాడని చెప్పుకోవచ్చు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడి అవయవాలను దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం సింధూరాజపురం గ్రామానికి చెందిన నిరంజన్ కుమార్ చౌదరి గత నెల 31న కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ను పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించినా కూడా ఇప్పటి వరకు కూడా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో గత శుక్రవారం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అక్కడ నిరంజన్ కుమార్కు పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లుగా కూడా నిర్ధారించడం జరిగింది. ఈ క్లిష్ట సమయంలో వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు అవయవదానం ప్రాముఖ్యత గురించి అక్కడ డాక్టర్స్ అయితే చెప్పడం జరిగింది. పుత్రశోకంతో కుమిలిపోతున్నప్పటికీ కూడా నిరంజన్ కుటుంబ సభ్యులు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తమ బిడ్డ అవయవాల ద్వారా మరికొందరి ప్రాణాలు నిలబెట్టాలని భావించి వారు అవయవదానానికైతే అంగీకరించడం జరిగింది. దీంతో వైద్యులు ఆదివారం రాత్రి నిరంజన్ కుమార్ నుంచి కిడ్నీలు, కాళ్ళు, కాలేయం సహా పలు కీలక అవయవాలను సేకరించి అవసరమైన 7గురు రోగులకైతే అమర్చినట్లు కూడా వైద్యులు చెప్తున్నారు. అనంతరం సోమవారం తెల్లవారుజామున నిరంజన్ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకొచ్చారు. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య సోమవారం సాయంత్రం ఆయనకు అంత్యక్రియలు ముగిశాయి. కన్న కొడుకును కోల్పోయిన ఆ కుటుంబం తమ గొప్ప నిర్ణయంతో సమాజానికి ఇక్కడ ఆదర్శంగా నిలిచారని చెప్పుకోవచ్చు. తను గ్యారేజ్లో వర్క్ చేస్తాను. అక్కడ నుంచి గ్యారేజ్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే రోడ్ యాక్సిడెంట్ అయింది. అక్కడికి వెళ్ళే లోపల తనని ఫస్ట్ ఎయిడ్ అంతా చేసి అక్కడ కాదని చెప్పారు. అక్కడి నుంచి బ్రెయిన్ హాస్పిటల్, అక్కడ ఇంకా మణిపాల్ హాస్పిటల్కి పంపించినారు. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఇలా బ్రెయిన్ క్లాట్ అయింది, బ్లడ్ అనేసి బ్రెయిన్ డెడ్ అయింది, సో మేము ఇలా ఏం చేయలేకపోతున్నాము అనేసి వాళ్ళు చెప్పారు. సో దాని తర్వాత ఫ్యామిలీలో అందరం ఇంకా డిసైడ్ చేసుకొని ఇంకా ఎలా ఉన్నా కూడా మేమేమి తనని తీసుకురాలేము, బాగా చేసుకోలేము, ఇంకా అట్లీస్ట్ వేరే వాళ్ళన్నా అలాగే ఉంటారు కదా, తన పార్ట్స్ అన్నీ బాగున్నాయి, అన్ని ఆర్గన్స్ అన్నీ వేరే వాళ్ళకి డొనేట్ చేస్తున్నాము.